ప్రభుత్వం మారిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళందరినీ మరి ఒక పని ఎలా పట్టాలి అనే దాని మీద ఒక డెసిషన్కి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి స్ఫూర్తితో ఇదంతా ఒక కొలిక్కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తతగా ఉండాలి. అలాగే రేపు సాయంత్రం జరగబోయే ఆ ముగింపు పైలాన్ వద్ద జరగబోయే ఆ సభ డెఫినెట్గా ఏదైతే సర్వే మన దగ్గర ఉందో ఆ సర్వే ఫలితాలకి అనుగుణంగానే అక్కడ ప్రతిబింబిస్తుందని, ఆ శబ్దాలు అంటే ఆ యాంటీ గవర్నమెంట్ వేవ్స్ ఇంకా అక్కడి నుంచి మరి రానున్న 90 రోజుల్లో రిక్విజిట్ రిజల్ట్ రావడానికి రేపు జరగబోయే ఆ మహాసభ నాంది పలుకుతుంది అని విశ్వసిస్తూ నాంది పలకాలి అని నేను కోరుకుంటున్నా. ఇక ఈ అంగన్వాడీ సమస్య మరింత జటిలం అవుతుంది. పిల్లలకి వండి పెట్టాలి అంటే ఎవరు, కూరగాయలు కొనేది ఎవరు, ఇటువంటి సమస్యలన్నీ కూడా మరి ఈ సమయంలో జరుగుతున్నాయి. మరి ఇక్కడైనా బెట్టు విప్పి కనీసం విద్యార్థులు అంటే ఆ బాలులు, బాలికలు, చిన్న వయసులో ఉన్న బాలికలు ఇబ్బంది పడకుండా ఎలాగా అనేదానికి ఒక సొల్యూషన్. ఈయనేమో రాజకీయాల్లో పడ్డాడు, మరి ఏ మంత్రికి పవర్ లేదు. మరి మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరో నాకు తెలియదు. మరి ఆ మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరైతే వాళ్ళు మరి కొంత చొరవ తీసుకుని ఈ టైంలో మరి కొంచెం ప్రభుత్వం పాలన మీద కూడా, సరే ఎమ్మెల్యేలు ఎలాగో పోతారు, మీరు టికెట్లు ఎవరు పోతారు, అది ఎలాగో జరిగి డ్యామేజ్ ఎలాగో జరుగుతుంది. కనీసం ఈ ఆఖరి 3 నెలలైనా కాస్త సుపరిపాలన చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు. 2 o'clock we have to go.